నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, దానికి నాకు సమాధానము చెప్పండి. అమ్మా, కొన్ని ప్రశ్నలు వేస్తాను, అందరూ నాకు సమాధానం చెప్పండి. మీకు అమ్మ అంటే ఇష్టమా, నాన్న అంటే ఇష్టమా? ఒక్కరి పేరు చెప్పాలంటే అమ్మ కావాలా, నాన్న కావాలంటే ఎవరిని కోరుకుంటారు? చెప్పండి. అమ్మ కావాలా, నాన్న కావాలి అని అంటే ఎవరిని కోరుకుంటారు అంటున్నా. రెండో ప్రశ్న, మీకు ఒకవేళ ఇద్దరు పిల్లలు ఉంటే పెద్దవాడు కావాలా, చిన్నవాడు కావాలంటే ఎవరిని కోరుకుంటారు? చెప్పండి. ఎవరిని కోరుకుంటారు? ఇద్దరిని కోరుకుంటారా? ఒకరిని కోరుకోమంటే కొంచెం కష్టమేమో. ఓకే, అమ్మ కావాలా, నాన్న కావాలని అంటే ఇద్దరూ కావాలి. ఇది కూడా కష్టమైన ప్రశ్నేనా? ఓకే, తల్లి కావాలా, తండ్రి కావాలని అంటే ఇద్దరు కావాలి. పిల్లల్ని అడిగితే పిల్లలు ఇప్పుడు ఎవరిని చెప్తారు? ఇద్దరు కావాలంటారు. మార్పని ఎప్పుడు అడిగినా అమ్మ అంటే ఇష్టం, నాన్న అంటే ఇష్టం అంటే ఇద్దరు ఇష్టం, ఇద్దరు పేర్లు చెప్తారు. అంటే ఈ ప్రశ్నలో కొంచెం సమాధానం అనేది కష్టంగా ఉంది, అవునా కదా? ఈజీ ప్రశ్నలు అడుగుతాను, ఇప్పుడు నాకు సమాధానం చెప్పండి. మీకు మంచి ఆహారం కావాలా, పాడైపోయిన ఆహారం కావాలా? షూరా? అందరికా? పాడైపోయిన ఆహారాన్ని ఎవరైనా కావాలి అని కోరుకుంటారా? ఓకే, రెండో ప్రశ్న, మీకు ఆరోగ్యంగా ఉండడం కావాలా, రోగాలతో ఉండడం కావాలా? అందరికీ అదేనా? అంటే రెండు ఆప్షన్స్ ఇస్తే ఖచ్చితంగా దానిలో మీరు ఏది ఎన్నుకుంటున్నారు? మంచి దానినే కోరుకుంటున్నారు, చెడ్డ దానిని మీరు కోరుకోవడం లేదు, అవునా కదా? మంచి ఆహారం కావాలా, చెడ్డ ఆహారం కావాలంటే మంచి ఆహారమే కావాలి, చెడిపోయిన ఆహారాన్ని ఎవరు కోరుకోవడం లేదు. రెండోది ఆరోగ్యం కావాలా, అనారోగ్యం కావాలంటే మనం ఏం కోరుకుంటున్నాము? ఆరోగ్యం కావాలి అని మనం కోరుకుంటున్నాము. రెండోది ధనవంతులుగా ఉండడం ఇష్టమా, పేదవాళ్ళుగా ఉండడం ఇష్టమా? ఇది కూడా కొంచెం కష్టంగానే ఉంది, ఏం చెప్తే ఏమంటాడు అన్నట్టుగానే ఉంది కదా. ఇప్పుడు మీరు అంత కష్టపడేది దేనికోసం చెప్పండి? డబ్బు కోసమే. ఆల్వేస్ అందరూ కూడా మంచిగా ఉండాలి, ధనవంతులుగా ఉండాలి, ఏ లోటు లేకుండా ఉండాలి, కొదువ లేకుండా ఉండాలని కోరుకుంటారు. కానీ తినడానికి తిండి లేకుండా, ఉండడానికి ఇల్లు లేకుండా, మరీ పేదరికములో మాత్రం ఉండాలని ఎవరని కోరుకుంటారా? ఓకే, ఈ ఆప్షన్స్ ఇచ్చడం కనుక ఈజీగా ఉంది. ఇప్పుడు బైబిల్లో నుండి కొన్ని ఆప్షన్స్ ఇస్తాను. ఇప్పుడు మీరు ఏది కోరుకోవాలో దేవుడు కొన్ని చెప్పాడు. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటారో ఇప్పుడు నాకు చెప్పండి, ఓకేనా? ఈరోజు మనం ఒకటి తీర్మానించుకొని దేవుని మందిరం నుండి వెళ్ళాలి. తీర్మానించుకోకుండా, ఒకటి నిర్ణయం తీసుకోకుండా మాత్రం దేవుని సన్నిధిలో నుండి మనము వెళ్ళకూడదు. దేవుడు చెప్పే ప్రతి మాట మన మేలు కొరకే చెప్తాడు, మన క్షేమం కొరకే చెప్తాడు, మనం పరలోకాన్ని సంపాదించుకోవడం కొరకే చెప్తాడు. మన కీడు కొరకు దేవుడు ఏ విషయాన్ని కూడా చెప్పడు. ఇప్పుడు మీరు ఎవరిని కోరుకుంటారో, దేన్ని కోరుకుంటారో కొన్ని ప్రశ్నలు బైబిల్లో నుండి నేను చదివిస్తాను. మనం చదివిన తర్వాత దేనిని కోరుకోవాలో మీరే చెప్పండి. ఓకే, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము, యెహోషువ గ్రంథము చివరి అధ్యాయం, పాత నిబంధనలో ఉంటుంది. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15-16 వచనాలను మనం చదువుకుందాము. ఇక్కడ భక్తుడైనటువంటి యెహోషువ గారు మోషే తదనంతరము ఇశ్రాయేలీయులను కనాను దేశానికి నడిపించిన నాయకుడు యెహోషువ గారు. ఈ యెహోషువ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇప్పుడు మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. 15వ వచనము, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవని సేవించెదరో
నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించెదరో. నేడు మీరు కోరుకొనుడి, మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవించెదము అని ఆయన అంటున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? 2 ఆప్షన్స్ ఇస్తున్నాడు అక్కడ. అమ్మా, 2 ఆప్షన్స్ ఇస్తున్నారు. మీరు ఎవరిని సేవించెదరో మీరు నిర్ణయం తీసుకోండి అంటున్నాడు. మీరు ఎవరిని సేవించాలనుకుంటున్నారు? మనల్ని పుట్టించి బ్రతికిస్తున్నటువంటి దేవుణ్ణి సేవిస్తారా, అనగా యెహోవాను సేవిస్తారా? భూమి ఆకాశాలను సమస్తమును సృజించిన, విశ్వాన్ని అందలి సమస్తమును సృజించినటువంటి దేవాతి దేవుడైన యెహోవాను సేవించెదరా, లేదా మీరు ఇంతకు ముందు నివసించిన దేశములో కొంతమంది దేవతలు కూడా ఉన్నారు, వారిని సేవిస్తారా అని ఇక్కడ ఒక ప్రశ్న అడిగినట్టుగా మనకు కనబడుతుంది. ఎవరు అడిగారు ఈ ప్రశ్న? మోషే తదనంతరము ఇశ్రాయేలీలను వాగ్దాన దేశమైన కనాను దేశములోనికి నడిపించిన గొప్ప నాయకుడు, ఆ భక్తుడైన యెహోషువ గారు అంటున్నాడు, మీరు యెహోవాను సేవిస్తారా, లోకములో ఉన్న దేవతలను సేవిస్తారా? ఎవరిని సేవిస్తారో మీరు కోరుకొనుడి. కానీ నేను మాత్రం ఏం చేస్తానో తెలుసా? నేనును నా ఇంటి వారును నిజ దేవుణ్ణి మాత్రమే సేవిస్తాము, నిజ దేవుణ్ణి మాత్రమే పూజిస్తాము, ఆ యెహోవాను మాత్రమే మేము నమ్ముకుంటాము అన్న మాట చెప్తున్నాడు. ఆ మాట విన్నటువంటి ప్రజలందరూ కూడా 16వ వచనంలో ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చదువుకుందాం. అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన ఎడల మేము శాపగ్రస్తులమగుదుముగాక. ఆమేన్. ఎవరు అనట్లేదండి? ఎవరు అనడం లేదు అంటున్నారు. ఏమంటున్నారు ఇక్కడ? ప్రజలందరూ వాళ్ళకు 2 ఆప్షన్స్ ఇచ్చాడు. మీరు యెహోవాను సేవిస్తారా, లోకములో ఉన్న ఇతర దేవతలను పూజిస్తారా అంటే, ఆ మాట విన్నటువంటి వాళ్ళందరూ ఏమంటున్నారో తెలుసా? నిజ దేవుడైన యెహోవాను విడిచిపెట్టి ఒకవేళ మేము దేవతలనే పూజించే వారమైతే మేమందరము శాపగ్రస్తులమైపోదుముగాక అన్నాడండి. ఎంత మంచి మాట అన్నారు చూడండి. అంటే అర్థం ఏంటిది? మేము యెహోవానే సేవిస్తాము, నువ్వును నీ ఇంటి వారును యెహోవాను సేవిస్తామని నువ్వు అంటున్నావు కదా, మేమందరము కూడా నిజ దేవుడైన యెహోవాను మాత్రమే సేవిస్తాము అన్న మాట వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు కనబడుతుంది. రాజుల మొదటి గ్రంథంలో కూడా 18వ అధ్యాయంలో మనకు ఎవరు ఏలియా గారు మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా మనకు కనబడుతున్నాయి. మనందరికీ తెలుసు కదా రాజుల మొదటి గ్రంథం. ఒకసారి తీయండి, ఇదే మాటను కంటిన్యూ చేస్తూ ఆ మాట చెప్తున్నాను. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయములో 21వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. ఏలియా జనులందరూ దగ్గరికి వచ్చి ఏలియా ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు, యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాట అయినను పలకకపోయిరి. అర్థమైందా? ఇక్కడ ఏలియా గారు కూడా ఒక మాట అంటున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలీలందరూ దేవుణ్ణి నమ్మిన వారు. ఈ అహాబు అనేవాడు వచ్చిన తర్వాత, రాజైన తర్వాత ఆయన ఒక అన్యజనురాలిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెనే యెజబేలు.
ఆ యెజబేలు వచ్చిన తర్వాత దేవుని సేవకులందరినీ చంపేయడము, విగ్రహారాధన చేయించడము ప్రారంభించింది. అప్పుడు జనులందరినీ మార్చేసింది ఆమె. వినని వాళ్ళను చంపేసుకుంటూ అందరినీ తన గుప్పిట్లో పెట్టుకుంది. ఎందుకంటే మహారాణి, రాజున్న కానీ ఆయన వేస్ట్గా, ఉన్న ఒకటే లేకుండా ఒకటే, అట్లా తయారైందనమాట ఆమె. అప్పుడు రోషం కలిగినటువంటి సేవకుడు అయినటువంటి ఏలియా గారు జనులందరినీ పిలిపించి ఒక మాట అంటున్నాడు, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య ఉంటారు? ఎన్నాళ్ళ మట్టుకు మీరు ఇంకా 2 తలంపుల మధ్య ఉంటారు? యెహోవా నిజ దేవుడైతే ఆయన్ని నమ్మండి. లేదు, మీరు అనుకున్నట్టుగా లోకములో ఉన్న వారే నిజ దేవుడు అనుకుంటే బయలు, అప్పుడు వాళ్ళు పూజిస్తుంది బయలు కాబట్టి ఆ బయలు నిజ దేవుడైతే వానిని పూజించండి, ఎవరు నిజ దేవుడైతే వాళ్ళను పూజించండి అని ఒక ఛాలెంజ్ విసురుతాడు. ఛాలెంజ్ విసిరిన తర్వాత ఏం జరిగిందో అంతకుముందు చెప్పాను ఇక్కడ, మీకు గుర్తుందో గుర్తులేదు? గుర్తుందా? 2 ఎడ్లను వధించడము. అక్కడ బయలు ప్రవక్తలు 400కు పైగానే ఉన్నారంట. ఇక్కడ దేవుని సేవకులు ఎంతమంది ఉన్నారు? ఒకడే ఉన్నాడు. 2 ఎడ్లను బలిగా చేసి కట్ చేసేసి బలిపీఠం మీద పేర్చి, ఇప్పుడు బయలు దేవుడైతే మీరు బయలుకు ప్రార్థన చేయండి, బయలు ఒకవేళ నిజమైన దేవుడైతే ఆకాశము నుండి అగ్నిని కురిపించి ఈ మాంసమును, ఈ కట్టెలను, ఈ కందకములో ఉన్న నీళ్ళన్నిటిని కూడా ఆరిపోజేయాలి, ఆరిపోయేటట్లు చేయాలి, లేదా ఈ మాంసమును కాల్చివేయాలి. బయలు దేవుడైతే బయలును పూజిద్దాం. ఒకవేళ యెహోవాను సేవిస్తే, యెహోవా నిజ దేవుడైతే ఆయనను ప్రార్థించినప్పుడు ఆయన ఒకవేళ అగ్ని చేత ఈ మాంసమును కాల్చివేస్తే ఆయనను నిజమైన దేవుడని పూజిద్దాం అని ఒక ఛాలెంజ్ విసిరినట్టుగా మనకు కనబడుతుంది. ఈ అధ్యాయం మొత్తం మీరు చదువుకోనండి, ఈ 18వ అధ్యాయం మీకు చాలా విషయాలు అర్థమవుతుంది. అక్కడ బయలు ప్రవక్తలు 400కు పైగా ఉన్నారు. వారందరూ ఉదయము మొదలుకొని సాయంత్రం వరకు ఎంత ప్రార్థన చేస్తున్నారంటే, పొద్దున మొదలుకొని మధ్యాహ్నం వరకు ప్రార్థనలు చేశారు. ఇక వింటలేడు బయలుదేవుడు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు? నాట్యం ఆడడం, అరవడం, కేకలు వేయడం, అయినా కానీ వింటలేడు. మధ్యాహ్నం మొదలుకొని సాయంత్రం వరకు అరుస్తూనే ఉన్నారు, అలసిపోయారు, దుంకుతున్నారు, ఒల్లుతున్నారు, బయలా మా ప్రార్థన వినమని. ఇక ఎంత కేకలు అంటే అంత కేకలు. 450 మంది ఒకటేసారి కేకలు వేస్తే ఎట్లుంటుంది చెప్పండి. ఇక అయినా కానీ బయలుదేవుడు వింటలేడని ఇక రక్తాలు కోసుకొని ఇక రక్తాభిషేకాలు చేస్తున్నారు అక్కడ. అయినా కానీ అగ్ని రాలేదు, ఆ మాంసము కూడా కాల్చివేయబడలేదు. సాయంత్రం టైంలో అప్పుడు ఏలియా గారు ముందుకు వచ్చేసి వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు, ఇక మా వల్ల కాదు అని పక్కకి వెళ్ళిపోయినప్పుడు ఒకే ఒక్క మాట ప్రార్థన చేస్తాడు, నీవే నిజ దేవుడవని ఈ జనులందరూ తెలుసుకొనున్నట్లుగా ఈ మాంసమును బూడిద చేయమని ఒక్కటే మాట మాట్లాడతాడండి. ఆకాశం నుండి అందరూ చూస్తుండగా అగ్ని వచ్చేసి మాంసమును, రాళ్లను, కందకములో ఉన్నటువంటి నీళ్ళన్నిటినీ కూడా ఆరిపోయేటట్టు చేసి బుగ్గిగా మార్చేస్తాయండి. అప్పుడు అందరూ యెహోవాయే నిజ దేవుడని అందరూ దేవుని వైపుకు మరలినట్టుగా మనకు కనబడుతుంది ఈ 18వ అధ్యాయంలో. ఇప్పుడు మన ఎదుట కూడా ఒక 2 ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలో ఒక ప్రశ్న ఉంది, ఆ ప్రశ్నలో 2 విషయాలు ఉన్నాయి. దాంట్లో యెహోవాను సేవిస్తారా, లోకములో ఉన్నటువంటి ఇతర దేవతలను సేవిస్తారా? దేవుడు మాత్రం ఒక్కడే అన్న విషయం నేను పోయిన వారం కూడా, అంతకు ముందు వారం కూడా చెప్పాను. నిజ దేవుడు ఒక్కడే, నిజమైన దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆయనే అందరినీ పుట్టించాడు, ఆయనే అన్నిటిని పుట్టించాడు, అన్నిటిని చేశాడు. మనల్ని బ్రతికిస్తుంది కూడా ఆ దేవుడే అన్న విషయాన్ని మనము తెలుసుకున్నాం. దేవతలు అనబడిన వారు ఉన్నారు, కానీ దేవతలు లేరు. ఇది బైబిల్ చెప్పిన సత్యం. కానీ మనుషులనే దేవుళ్ళుగా మార్చి, మనుషులనే దేవుడు అనుకొని ఈ లోకమంతా మోసపోతుంది.
ఈ మోసంలో, ఈ మాయలో ఎంతకాలం ఉంటారంటే చనిపోయేంత వరకు అదే మాయలో ఉంటారు. చెప్పినా కానీ వినని పరిస్థితి. ఎప్పుడు అర్థమవుతుంది అని అంటే చనిపోయిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది. దేవుడు చెబుతున్నా కానీ నిజ దేవుణ్ణి తెలుసుకోలేని పరిస్థితి, దేవుణ్ణి నమ్మని పరిస్థితి, దేవుని ఎరగని పరిస్థితి ఇప్పుడు ఈనాడు లోకంలో కనబడుతుందండి. కాబట్టి ఒకటే ఆలోచించుకోండి, నిజ దేవుణ్ణి పూజిస్తారా, నిజము కాని వారిని పూజిస్తారా? ఏం చేస్తారో మొదటగా మీరు నిర్ణయం తీసుకోనండి. వాళ్ళు మాత్రం ముక్త కంఠంగా అన్నారు, యెహోవాను విడిచిపెట్టి ఒకవేళ ఇతర దేవతలనే కనుక మేము పూజిస్తే మేము శాపగ్రస్తులం, మేము నాశనంగానే అంటున్నారండి. ఇలా ఉండాలి నిర్ణయం. ఎంత బాగుంది వాళ్ళ నిర్ణయం అమ్మా, ఎంత బాగుంది అంటున్నా నిర్ణయం. నేను ఎందుకు అంటున్నానంటే కొంతమంది బాధపడ్డాక సరిగా నేనైతే నిజం చెప్తాను. ఎందుకంటే తండ్రి అని ఓళ్ళు పిలుస్తాం మనం, మన సొంత తండ్రినే పిలుస్తామా, వేరే వాళ్ళని కూడా పిలుస్తామా? దేవుడు అని మాత్రం ఎవరిని పిలవాలో తెలుసా? మనల్ని పుట్టించిన ఆయననే దేవుడు అనాలి. కానీ ఎవరిని పడితే ఆయనను దేవుడు అంటే, ఎవరిని పడితే ఆయనను తండ్రి అంటామా? అది ఎంత బూతుగా ఉంటుందో తెలుసా? చాలా భయంకరమైన బూత్ అది, తెలుసా? ఎవరిని పడితే వాళ్ళని తండ్రి అంటామా? అనలేం కదా. తండ్రి ఒకడే కదా, ఒక కుటుంబానికి తండ్రి ఒకడే ఉంటాడు కదా. అదే ప్రకారంగా ఈ లోకాన్ని కలిగించిన దేవుడు ఒక్కడే. అర్థమైందా? ఈ విశ్వాన్ని పుట్టించిన దేవుడు ఒకడే, మనుషులందరినీ పుట్టించింది ఒకడే. మొట్టమొదటి మనుషులు ఇద్దరే. వాళ్ళ పేర్లు ఏంటంటే ఆదాము, అవ్వ. వీరిద్దరి ద్వారానే ఈ లోకమంతా కూడా నిండింది. ఈ భాషలు ఎలా వచ్చాయో బైబిల్లో ఉంది. ఈ జాతులుగా ఎప్పుడు విడిపోయారో బైబిల్లో ఉంది. దేశాలుగా ఎప్పుడు మారిందో బైబిల్లో ఉంది. ప్రతి దానికి బైబిల్ సమాధానం చెప్తుంది. ఇది అర్థం చేసుకోవడం లేదు, ఇది అర్థం చేసుకోవడం లేదు. మనుషులు ఎలా ఆలోచిస్తున్నారంటే, హిందువులు ఏమనుకుంటారంటే మమ్మల్ని పుట్టించింది మా హిందూ దేవతలు అని అనుకుంటారు. ముస్లింలు ఏమనుకుంటారు? మమ్మల్ని పుట్టించింది మా ముస్లిం దేవుడు అని అనుకుంటారు. క్రైస్తవులు ఏమనుకుంటారు? మమ్మల్ని పుట్టించింది మా దేవుడు అని అనుకుంటారు. కాదండి, అందరినీ పుట్టించింది ఒకే ఒక దేవుడు. ఆయనను నమ్మాలి. ఆయనే దేవుడు, ఆయననే దేవుడు అనాలి. ఎవరినంటే ఆయనను దేవుడు అనకూడదు. కాబట్టి ఆలోచించండి, నిజ దేవుణ్ణి నమ్ముదామా, నిజమైన దేవుళ్ళు కాని వారిని నమ్ముదామా? ఎవరిని నమ్ముదాం, ఎవరిని సేవిద్దాం? ఇప్పుడు మీరు నిర్ణయం తీసుకోవాలి. మొదటి విషయం. ఇప్పుడు రెండో విషయము, ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 26వ వచనం, మనము 27వ వచనము, 28వ వచనం, 3 వచనాలను మనం చదువుకుందాం. చూడుడి, నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. దేవుడు ఏం పెడుతున్నాడంటే మన ముందు? దీవెన పెడుతున్నాడు, శాపం పెడుతున్నాడు. మీరు ఏది కావాలో కోరుకోమంటున్నాడు దేవుడు. ఎంత మంచిగా ఉన్నాడు చెప్పండి దేవుడు. మీరు ఇలానే ఉండండి అని బలవంతంగా మిమ్మల్ని ఏం చెప్పాడండి దేవుడు. మీరు నన్నే నమ్మండి అని కూడా దేవుడు చెప్పాడు. దేవుడు మనకు బుద్ధినిచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, వివేకాన్ని ఇచ్చాడు, ఏది వాస్తవమో తెలుసుకునే జ్ఞానం ఇచ్చాడు. జంతువుల కంటే ఎక్కువ జ్ఞానం, పక్షుల కంటే ఎక్కువ జ్ఞానం ఇస్తూ దేవుడు మనల్ని బ్రతికింపజేస్తుంటే, నిజ దేవుడెవరో కూడా తెలుసుకొని అజ్ఞాన స్థితిలో ఈనాడు ఉన్నామంటే దయ్యము మనల్ని ఎంత మాయలో ఉంచిందో ఇప్పుడు మనకు అర్థం కావాలి. ఇది మనకు అర్థం కావట్లేదు. సాతానుడు మనకు ముసుగేసిండు. ఒక మాటలో చెప్పాలంటే, ఇప్పుడు నా మీద ఒకవేళ ఈ శాల్వనే కప్పేసుకున్నాను అనుకోండి, కనిపిస్తారా అందరు? దయ్యము గుట ముసుగు వేసేసింది అందరికీ. నిజ దేవుణ్ణి తెలుసుకోకుండా, నిజ దేవుణ్ణి నమ్మకుండా, ఏది కావాలో మనము సరి అయిన నిర్ణయం తీసుకోకుండా దయ్యం మనల్ని మోసం చేస్తుంది. ఇక్కడ దేవుడు 2 విషయాలను పెడుతున్నాడు. నీకు దీవెన కావాలా, శాపం కావాలా? ఏం కావాలని కోరుకుంటామండి మనమైతే?
దేవుడు కావాలా దయ్యం కావాలంటే ఏం కోరుకుంటాం చెప్పండి? దేవుడే కావాలంటాం. మాటలతోండా క్రియలతోండా? ఇప్పుడు ముగింపులో మీకు అర్థమైపోతుంది. ఇక్కడ దీవెన కావాలా శాపము కావాలా అని అంటే ఏం కోరుకుంటాం చెప్పండి? మనం ఏమంటాం చెప్పండి? నాకైతే దీవెననే కావాలి, నాకైతే ఆశీర్వాదమే కావాలని కోరుకుంటాం, కానీ నాకు శాపం కావాలి అని ఎవరన్నా కోరుకుంటామా? ఎవ్వరు కోరుకోరండి. నీకు దీవెన కావాలంటే ఏం చేయాలో దేవుడు చెప్తున్నాడు. కింది వచనం చదవండి. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినిన ఎడల దీవెనయు, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వినక నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి మీరెరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల మీకు శాపము కలుగును. ఏది కావాలో కోరుకోమని చెప్పిన దేవుడు దీవెన ఎట్లొస్తుందో శాపం ఎట్లొస్తుందో కూడా దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు దీవెన కావాలంటే ఏం చేయాలంట? దీవెన కావాలి అని అంటే, ఆశీర్వాదము కావాలంటే ఏం కావాలంట? ఏం చేయాలంట? ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలను మనము ఖచ్చితంగా పాటించాలి. ఆయన చెప్పినట్టుగా మనం బ్రతకాలి. అప్పుడు దేవుడు ఎలా ఉంచుతున్నాడో తెలుసా? బైబిల్లో నువ్వు తలగానే ఉంటావు కానీ తోకగా ఉండవు అన్న మాట దేవుడు బైబిల్లో దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఇచ్చే స్థితిలోనే ఉంటావు కానీ తీసుకునే స్థితిలో ఉండవు అన్న మాట కూడా దేవుడు చెప్పాడు. అనేకులకు నువ్వు ఆదర్శంగా ఉంటావు కానీ అనేకులు నిన్ను చూసి నేర్చుకుంటారు, కానీ అనేకులను చూసి నువ్వు నేర్చుకునే స్థితిలో నువ్వు ఉండవు అన్న మాట కూడా దేవుడు బైబిల్లో రాయించాడు. ఇదే ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయంలో మొదటి నుండి మనం చదువుకుంటే అనేకమైన విషయాలు ఉన్నాయి. మొదటి వచనం నుండి 15వ వచనం వరకు దీవెన ఎలా కలుగుతుందో దేవుడు చెప్పాడు. 15వ వచనం నుండి చివరి వచనం వరకు మనం చూస్తున్నాం. 16వ వచనం నుండి చివరి వచనం వరకు చూస్తుంటే శాపాలు ఏ విధంగా ఉంటాయో కూడా దేవుడు అక్కడ చెప్పాడు. దేవుని మాట వింటే ప్రతి విషయంలో దేవుడు మనల్ని దీవిస్తాడంటాడు. ప్రతి విషయంలో దీవిస్తాడంట. ఈనాడు మనం దీవించబడకపోవడానికి గల కారణం ఏంటిదంటే దేవుని మాట వినకపోవడమే దానికి కారణం. ఏంటంటే దానికి కారణం, ఈనాడు మనం దీవించబడకపోవడానికి, ఆశీర్వదించబడకపోవడానికి గల కారణం ఏంటిదంటే దేవుని మాట వినకపోవడం. ఈనాడు మన జీవితాలలో కష్టాలు, బాధలు, శాపాలు, అన్ని సమస్యలు వస్తున్నాయంటే కారణం ఏంటో తెలుసా? దేవుడు చెప్తున్నాడు, మీరు నా మాట వినడం లేదు గనుకనే ఇవన్నీ మీ జీవితంలో వస్తున్నాయి అన్న మాట కూడా దేవుడు చెప్తున్నాడు. అర్థమైందా? కాబట్టి దేవుణ్ణి విడిచిపెడితే ఆటోమేటిక్గా మీ జీవితంలోనికి ఏమొస్తుందంట? శాపం. ఇప్పుడు ఏం కోరుకుంటారు చెప్పండి? రెండో విషయంలో దీవెన కావాలా శాపము కావాలా? మాకేమొద్దంటారా? ఏమొద్దంటారా? కోరుకుంటారా? ఎవరు అడుగుతున్నారు? నిలబడిన నేనా? ఈ ప్రశ్నలు అడుగుతుందో ఎవరు? దేవుడు అడుగుతున్నాడు. కాకపోతే మీకు అర్థం కావడానికి నేను వివరిస్తున్నా అంతే, నాలో ఏం లేదు. దేవుడు అడుగుతున్న ప్రశ్నలే మిమ్మల్ని అడుగుతున్నా. అర్థమైందా? మీరు బైబిల్ చదివితే కూడా దేవుడు మీతో మాట్లాడినట్టే ఉంటుంది, దేవుడు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నట్టే ఉంటుంది. అర్థమైందా? కాబట్టి ఆలోచించండి, ఎవరిని సేవిస్తారో కోరుకోమంటున్నాడు. రెండోది, మీకు దీవెన కావాలా శాపము కావాలని కూడా దేవుడు కోరుకోమంటున్నాడు. మూడోది, ఇదే ద్వితీయోపదేశ కాండంలో 30వ అధ్యాయములో, ఇదే ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 15వ వచనం మనం చదువుకుందాం. చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను అన్న మాట దేవుడు చెప్తున్నాడు. ఏముంచాడంటే దేవుడు మన ఎదుట? జీవము, మరణము, మేలు, కీడు. ఎన్నున్నాయి ఇప్పుడు దీంట్లో? 4 విషయాలు దేవుడు చెప్పాడు. దాన్ని 2 పాయింట్స్గా మనం చెప్పుకుంటున్నాం.
అర్థమైందా? మనం ఆల్రెడీ 2 చెప్పుకున్నాము. ఎవరిని సేవిస్తారో కోరుకోమని చెప్పాడు. మీకు దీవెన కావాలా, శాపం కావాలా, మీరే కోరుకోమని చెప్తున్నాడు. 3వ విషయము, మీకు జీవము కావాలా, మరణం కావాలా? ఏం కావాలో చెప్పండి అమ్మా, ఏం కావాలంటున్నా? జీవము కావాలా, మరణం కావాలా? ఎవరు ఏం చెప్తలేరు. కొందరికి కావాలైతే జీవం, అంతేనా? అందరికీ కావాలా? జీవం అంటే ఏంటిది? జీవము అంటే ప్రాణం, ఒక మాటలో చెప్పాలంటే. అవునా కదా? జీవం అంటే ఏంటిది? ప్రాణం. ఓకే, బైబిల్లో మనం అందరం కూడా జీవమునే కోరుకుంటున్నాం. మరణమును ఎవ్వరు కూడా కోరుకోరు. ఎవరైనా కోరుకుంటారా? ఎవ్వరు కూడా మరణాన్ని కోరుకోరు, జీవమునే కోరుకుంటారు. అయితే జీవమును కోరుకుంటున్న ప్రతి ఒక్కరికి మరొక ప్రశ్న ఇస్తున్నాను. మీ జీవము ఏ పాటిది? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది మన జీవం. మన జీవం ఎలాంటిదంట? ఇంతలో కనబడుతుంది, అంతలో మాయమైపోతుంది, ఆవిరి లాంటిది మన జీవితం అంటున్నాడు. ఇప్పుడు నీళ్ళు ఉన్నాయనుకో, వేడి చేయండి, నీళ్ళు ఏ రూపంలో వెళ్ళిపోతాయి? ఆవిరి అయిపోతుంటాయి. ఆవిరి కొంచెము భాగానికి కొంచెం పైన కనబడుతుంది, కొంచెం పైకి వెళ్ళే కొద్దికి ఏమైపోతుంది? కనిపించకుండా అయిపోతుంది. కొద్దిసేపే కనబడుతుంది, అంతలో మాయమైపోతుంది. అంటే మన జీవితం కూడా కొంతకాలమే ఉంటుంది అన్నమాట దేవుడు చెప్తున్నాడు. ఈ లోక సంబంధమైన జీవము వేరు, నిత్య జీవము వేరు. అర్థమైందా? ఇప్పుడు జీవమా మరణమా అని మనం 2 విషయాలు తెలుసుకున్నాం. అవునా కదా? జీవమా మరణమా అంటే ఏం కావాలంటే మనం అందరం ఏం కోరుకున్నాము? జీవం. బ్రతికుండడం కోరుకుంటావా, చావడం కోరుకుంటావా అంటే అందరం బ్రతికుండడమే కోరుకుంటామని చెప్పుకున్నాం. అవునా కదా? నిర్ణయం అనుకుంటున్నాం. మళ్ళా ఈ జీవం ఎలాంటిదేనంటే ఇంతలో కనబడి అంతలో మాయమైపోతుంది. మరొక తాను ఏమంటున్నాడంటే నీటి బుడగ లాంటిది జీవితం అంటున్నాడు. ఇప్పుడు వర్షం వచ్చినప్పుడు నీళ్ళు ఎక్కువ నిలిచాయి అనుకోండి, వర్షం చినుకులు పడుతుంటే నీటి బుగ్గలు వస్తుంటాయి కదా, ఎంతసేపు ఉంటాయి అవి? ఇట్లా నీటి చుక్క పడంగానే బుగ్గ వచ్చేస్తుంది, వెంటనే మరలా పగిలిపోతుంటుంది. అవునా కదా? మరొక తన ఇర్మియా గ్రంథంలో కానీ యెషయా గ్రంథంలో ఇలా అనేక సందర్భాల్లో పోల్చిన సందర్భాలు ఏంటి అంటే మన జీవము ఎలాంటిదంటే త్రాసు మీద ధూళి వంటిది అంటున్నాడు. ఇంకా చూస్తుంటే మనము ఆల్రెడీ బావిలో ఇవి వేస్తుంటాం కదండి, చేదు నుండి జారు నీటి బిందువు లాంటిది అన్నాడు. అంటే మనము బావిలో మనం ఒకవేళ ఏమంటారు బకెట్ వేసి మనం ఒకవేళ నీటిని లాగుతుంటే కారిపోతుంటాయి కదా చుక్కలు, వాటిని ఎవరన్నా మనం ఆపగలుగుతామా? మన జీవము కూడా అలాంటిదే అంటున్నాడు. కొంతకాలం ఉండేది ఈ జీవము. ఎందుకు ఈ జీవం అనేది కొంతకాలం ఉంటుంది? మొదటగా దేవుడు మనిషిని పుట్టించినప్పుడు మరణమే లేదు కదా, చావే లేదు. చావే లేకుండా దేవుడు పుట్టిస్తే మనిషి ఈ చావుని ఎలా సంపాదించుకున్నాడంటే బైబిల్లో రాయబడింది, పాపము చేసి చావును కష్టపడి సంపాదించుకున్నాడు. పాపం చేసి ఏం సంపాదించుకున్నాడు? చావును, శాపమును సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఈ చావు, ఈ మరణము తొలగిపోవాలి, ఈ శాపము పోవాలంటే ఇప్పుడు ఈ జీవము కొంతకాలమే ఉంటుంది. చనిపోయిన తర్వాతనే అసలైన జీవం అనేది ప్రారంభమవుతుంది. అసలైన జీవితం ఎప్పుడు ప్రారంభమవుతుంది? అందరూ ఏదని కొరకు ఆలోచిస్తున్నారంటే ఈ లోకంలో ఉండే జీవితం కొరకే ఆలోచిస్తున్నారండి. నిజమా కాదు? పొద్దున్న లేచినప్పటి నుండి పడుకునేంత వరకు దేని కొరకు ఆలోచిస్తున్నారు మనుషులందరూ అంటే ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలని, ఈ భూమి మీద ఎలా బ్రతకాలని ఆలోచిస్తున్నారు తప్ప ఎంతకాలం ఉండే జీవితం ఇది? ఆయుష్ ఉంటే 70 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ బ్రతుకుతే ఆయాసకరంగానే ఉంటుంది నీ జీవితము, దుఃఖమే అన్నాడు దేవుడు. తింటే అరగని పరిస్థితి, కూర్చుంటే లేవని పరిస్థితి,
మొత్తము రోగాలే, ఇక బలహీనతలే, కాలు గుంజడాలు, చేతులు గుంజడాలు, నడుము గుంజడాలు, ఇవి చూసుకోండి, ఇక పండ్లు ఊడిపోవడాలు. ఎంత అవస్థ అంటే వాళ్ళు అనుభవిస్తుంటే తెలుస్తుందండి. ఆయాసకరంగా ఉంటుంది ఆ జీవితము. ఇక లాస్ట్ అంటే ఇక 120 సంవత్సరాలు. ఇది బైబిల్లో దేవుడి నియమం. ఇంతకు మించి ఇంకెవరు బతకలేరు ఇక. అర్థమైందా? కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, ఈ చిన్న జీవితంలో మనం ఎలా బ్రతకాలని కోరుకుంటున్నాం, ఆలోచిస్తున్నాం, దీని కొరకే కష్టపడుతున్నాం. కానీ చనిపోయిన తర్వాతనే అసలైన జీవితం ఉంటుంది. ఈ భూమి మీద 60-70 సంవత్సరాలే, కానీ చనిపోయిన తర్వాత 60-70 సంవత్సరాలు కాదు కదా, పోనీ 100 సంవత్సరాలు కూడా కాదు కదా, 1000 సంవత్సరాలు కూడా కాదు కదా, 1,00,000 సంవత్సరాలు కూడా కాదు కదా, 1,00,00,000 సంవత్సరాలు కూడా కాదు కదా. అసలు కాలమే ఉండదు, నీకు చావే ఉండదు. యుగ యుగాలు, లెక్కింపలేనన్ని సంవత్సరాలు నువ్వు దేవునితో ఉంటావు. మళ్ళీ అక్కడ ఉండడం కొరకు నువ్వు ఏం చేస్తున్నావు చెప్పు? ఈ భూమి మీద కొంతకాలం బ్రతకడానికే ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు పడైనా సరే డబ్బు సమకూర్చుకోవడానికి, బ్రతకడానికి మనం సమకూర్చుకుంటున్నావు. మళ్ళీ పరలోకంలో యుగ యుగాలు ఉండడానికి నువ్వు ఏం సమకూర్చుకోవాలి? దేనిని సంపాదించుకోవాలంటే నువ్వు సంపాదించుకోవాల్సినటువంటి ఒక ధనం ఉంది. ఆ ధనమే యేసుక్రీస్తు. ఆయనను సంపాదించుకుంటే నీకు నిత్య జీవం ఉంటుంది. అక్కడ ఏ లోటు లేకుండా, కష్టాలు, బాధలు అసలు ఏవి కూడా ఉండకుండా, అసలు ఏడుపే ఉండదంట. అలాంటి లోకంలో ఎల్లప్పుడూ దేవునితో సంతోషించే భాగ్యము ఎలా కలుగుతుందంటే, నువ్వు యేసు ప్రభువుని సంపాదించుకుంటే అక్కడ నీకు అన్నీ ఉన్నట్టే. ఆయన నీ జీవితంలో లేడనుకోండి, అక్కడ నువ్వు అక్కడికి వెళ్ళవు, అసలు అడుగు కూడా పెట్టలేవు. ఆయన లేకుండా పరలోకం వెళ్ళడము అసాధ్యం. కనుక ఎవరిని సంపాదించుకోవాలి నువ్వు నీ బ్రతుకు కాలములో? నిత్య జీవము కావాలని అనుకుంటే, జీవము కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఎవరిని సంపాదించుకోవాలో తెలుసా? యేసు ప్రభువుని సంపాదించుకోవాలి. డబ్బు సంపాదించుకోవడానికి ఏం చేస్తాం మనము? రోజంతా పని చేస్తాం. మళ్ళీ యేసు ప్రభువుని సంపాదించుకోవడం కొరకు ఏం చేయాలి? ఇప్పుడు చెప్పండి, ఏం చేయాలి చెప్పండి అంటున్నాను. ఎంత కష్టపడాలి అంటున్నా. నిజంగా అండి, మనకు విలువ తెలుస్తలేదు. కానీ జస్ట్ నువ్వు విశ్వాసం ఉంచితే చాలండి, ఆయన సంపాదించుకోవచ్చు. నమ్మితే చాలంత, నమ్మితే చాలు. అదే విషయం చెప్దాం అనుకున్న ఈరోజు, కానీ సందర్భం సడన్గా నేను ఇది చెప్పాల్సి వచ్చింది. ఆలోచించండి. జస్ట్ నమ్మితే చాలంట, ఆయన నీ జీవితంలోనికి వచ్చేస్తాడు. ఎంత కష్టమైన పని. నేను చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను. ఇంత పెద్ద బండరాయి ఎత్తుకుంటేనే ఆయనను సంపాదించుకున్నట్టు కాదు కదా. ఇంత పెద్ద బండరాయి, 1000 కిలోల బండరాయిని మీరు నెత్తి మీద ఎత్తుకొని మోస్తేనే మీకు పరలోకం ఇస్తాను అని దేవుడు అంటే ఎవరి వలన అవుతుందా? ఎంత సింపుల్గా చూడండి, ఎంత ఈజీగా చూడండి, ఎంత తేలికైన విషయం తెలుసా? ఆయనను నమ్మితే చాలంట. యేసు ప్రభు నా కొరకే ఆ పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చి నన్ను రక్షించడం కొరకు ఆయన సిలువలో నా పాపాల కొరకే రక్తమంతా కార్చి చనిపోయి సమాధి చేయబడి 3వ దినం ఆయన చెప్పినట్టుగా తిరిగి లేచాడని నువ్వు నమ్మాలి, హృదయంలో నమ్మాలి, విశ్వసించాలి. ఆయన రక్తము ద్వారానే నాకు పాప క్షమాపణ కలుగుతుందని నీవు హృదయంలో విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి. ఇంతే చాలంటున్నాడు. ఇది చేస్తే చాలంట. యేసు ప్రభువును సంపాదించుకుంటావు, నిత్య జీవాన్ని పొందుకుంటావు. ఏం కావాలో ఒకసారి కోరుకోనండి. జీవమా మరణమా? ఏది కావాలి? ఇది నిత్య జీవం కొరకు. నిత్య మరణము ఉంది కూడా, అర్థమైందా? ఇది నిత్య జీవము. ఇంకొకటి నిత్య నరకము, నిత్య మరణము. లోక సంబంధమైన మరణము అందరికి వస్తుంది, అందరూ చనిపోతారు. ఎందుకంటే అందరూ పాపం చేశారు కనుక అందరూ చనిపోతారు. పాపం వల్లనే కదా ఈ మరణం అని వచ్చింది. ఏ మరణం అది? మొదటి మనిషి పాపం చేయడం ద్వారా వచ్చిన మరణం ఏంటిదంటే శరీర సంబంధమైన మరణం వచ్చింది.
అందరూ పాపము చేయడం ద్వారా ఏమొచ్చిందో తెలుసా? నరకం అనే రెండవ మరణము కూడా వచ్చింది. పాపం చేయడం ద్వారా దేవుడు శపించాడు, శపించడం ద్వారా మొదటి మరణం వచ్చింది. పాపము చేయడం ద్వారా ఏమొచ్చింది? రెండవ మరణం అనేది వచ్చింది. అర్థమైందా? అర్థం కాలేదా? మొదటి మరణము కొన్ని క్షణాల్లో జరిగిపోతుంది. మొదటి మరణం అనేది ఎన్ని క్షణాల్లో జరిగిపోతుంది? క్షణంలో ప్రాణం వెళ్ళిపోతుంది. చావు అనేది క్షణాల్లో, నిమిషాల్లో జరిగిపోతుంది. కానీ రెండవ మరణం అనేది క్షణాల్లో జరగదు, నిమిషాల్లో కూడా జరగదు. పోనీ గంటలంటే గంటలలో కూడా జరగదు. పోనీ రోజుల్లో అంటే రోజుల్లో కూడా జరగదు. వారాల్లో అంటే వారాల్లో కూడా జరగదు. నెలల్లో అంటే నెలల్లో కూడా జరగదు. సంవత్సరాలలో అంటే సంవత్సరాల్లో కూడా జరగదు. యుగాలలో మీరు లెక్క పెడితే యుగాలలో కూడా జరగదు. అంటే మరణం అనేది ఎలా ఉంటుందంటే ప్రతి క్షణము చచ్చేంత భయంకరమైన పరిస్థితి, నిత్య నరకములో యుగ యుగాలు ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటారో దేవుడు ఆప్షన్ మనము కూడా పెడుతున్నాడు, నిర్ణయము మనకు వదిలేస్తున్నాడు. ఏం కావాలో మీరే కోరుకునండి. జీవం కావాలా, మరణం కావాలా? ఎన్నో విషయం ఇది? మూడో సందర్భం. ఎవరిని సేవిస్తారో, నిజ దేవుణ్ణి సేవిస్తారా, నిజమైన దేవుళ్ళు కాని వారిని సేవిస్తారా? మొదటి మాట. రెండో మాట, దీవెన కావాలా, శాపం కావాలా? మూడో మాట, జీవము కావాలా, మరణము కావాలా? నాలుగవ మాట, మేలు కావాలా, కీడు కావాలా? ఏం కావాలంట? ఎవరైనా సరే దేన్ని కోరుకుంటారు చెప్పండి? మేలు కోరుకుంటారా, కీడు కోరుకుంటారా? భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని మీరు అడగండి. ఎవరిని అడిగినా మీరు ఏం కోరుకుంటారంటే నాకు మేలు కావాలని కోరుకుంటారు, కానీ నాకు కీడు కావాలని కోరుకునేవారు ఎవ్వరు ఉండరండి. అంటే మనిషి దేన్ని సెలెక్ట్ చేసుకుంటాడు? మంచిదాన్నే సెలెక్ట్ చేసుకుంటాడు. ఇంతకుముందు కూడా నేను చెప్పాను కదా, ఆరోగ్యం కావాలా, అనారోగ్యం కావాలా అంటే మీరు ఏం కోరుకుంటారన్నారు? ఆరోగ్యమే కోరుకుంటారు. పాడైపోయిన ఆహారం తింటారా, మంచి ఆహారం తింటారంటే మంచి ఆహారం. అంటే ఏదైనా సెలెక్ట్ చేసుకోమంటే ఎలాంటి సెలెక్ట్ చేసుకుంటాం? మనము మంచిదే సెలెక్ట్ చేసుకుంటాం. కనుక ఈజీగా ఉన్న మాటలే చెప్తున్నాను. ఇంతకుముందు మమ్మీ కావాలా, డాడీ కావాలా అన్న మాట చెప్పాను కదా, అది కష్టమైన విషయం. దేవుడు అట్లా అడుగుతున్నాడు ఏమన్నా? దేవుడు అలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడా? అర్థమైందా? అర్థం కావాలా? అర్థం కాలేదా? దేవుడు అలాంటి కష్టమైన ప్రశ్నలు అడుగుతున్నాడు అంటున్నా. మీ ఇద్దరు పిల్లల్లో ఈ బిడ్డ కావాలా, ఈ బిడ్డ కావాలంటే మనం ఏం కోరుకుంటాం చెప్పండి? ఈ కన్ను కావాలా, ఈ కన్ను కావాలంటే ఎవరిని ఏ కన్నుని కోరుకుంటాం చెప్పండి? ఈ చెయ్యి కావాలా, ఈ చెయ్యి కావాలంటే దేన్ని కోరుకుంటాం చెప్పండి? ఈ కాలు కావాలా, ఈ కాలు కావాలంటే ఏదని కోరుకుంటాం చెప్పండి? అవునా కాదా? ఇలా మనం ఆప్షన్స్ ఇస్తే ఇవి కష్టమైనవిగా ఉన్నాయి. కష్టమైనవి అడుగుతున్నాడా, అన్నింటికంటే ఈజీగా ఉన్నాయి అడుగుతున్నాడా దేవుడు? అవును కదా? జీవం కావాలా, మరణం కావాలో కోరుకొని ఆయన అంటున్నాడు. నీకు మేలు కావాలా, కీడు కావాలా కోరుకో అంటున్నాడు. ఏది కోరుకుంటాం చెప్పండి? ఏది కావాలి అంటున్నా? మేలే కావాలి కదా. దేవుడు కూడా మనకు మేలు చేయడానికే ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నాడు. సాతానుడు ఏం చేయాలని అనుకుంటున్నాడంటే మనకు కీడు చేయాలని దేవుడు చెప్పిన మాటలను నమ్మకుండా చేపిస్తున్నాడు. అర్థమైందా ఈ మాట? మనకు మేలు చేయాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వింటే మనకు మేలు కలుగుతుందంట, వినకపోతే మనకు కీడే కలుగుతుంది అన్నమాట బైబిల్లో వ్రాయబడిందండి. ఈ బ్రతుకు కాలంలో, ఈ జీవిత కాలంలో ఏది మనకు మేలైనదో మనం ఇప్పటికీ గ్రహించలేని పరిస్థితిలో ఉన్నామని ప్రసంగి గారు రాస్తున్నారండి. ఈ చిన్న జీవిత కాలంలో మనుషులకు ఏది క్షేమకరమైనదో వారు ఎరగడం లేదు అన్న మాట అక్కడ వ్రాయిస్తాడండి ఆయన. ఏది క్షేమకరమైనదో ఎరగని పరిస్థితి, ఎంచుకోలేని పరిస్థితి, తెలుసుకోలేని పరిస్థితి. ఈ లోకంలో కొంతవరకు ఉపయోగపడే దాన్ని మేలు అనుకుంటున్నాడు, కానీ శాశ్వతమైన మేలు కొరకు ఆలోచించడం లేదు.
ఇప్పుడు ఆ విలువ మనకు అర్థం కాదు. ఎందుకంటే సాతానుడు మనుషులందరినీ ఒక మాయలో పెట్టాడు, అంతే ఒక మాయలో పెట్టాడు. ఆ మాయలో నుండి బయటికి వస్తే మనము దేవుని గురించి ఆలోచిస్తాం, కానీ ఆ మాయలో నుండి బయటికి రానిస్తలేడు. లోక సంబంధంగానే మనల్ని, లోకం అనే పాపములో మనల్ని అందరినీ ముంచేశాడు, అంతేగా. అర్థమైందా? బాయిలో ఉన్న కప్పకి ఏం తెలుస్తుంది బయట ఉన్న ప్రపంచం? మనల్ని బాయిలో ఉన్న కప్పలుగా మార్చేసి ఈ లోకంలో పాపములో మనల్ని ముంచేస్తున్నాడు. కానీ మరొక జీవితం ఉందన్న ఆలోచనలోనికి సాతానుడు మనల్ని ఆలోచింపజేయడం లేదండి. దేవుని మాట నమ్మకుండా, ఆయన మాట విశ్వసించకుండా, ఆయన చెప్పినట్టుగా బ్రతకకుండా మనల్ని అనేకమైన ఆటంకాలను మన జీవితంలో కలగజేసి నిజ దేవుణ్ణి మాట వినకుండా చేస్తున్నాడు. ఏదో కారణాలు, ఏదో ఒక కారణం, ఈ ప్రాబ్లమా, ఆ ప్రాబ్లమా, ఆ సమస్యన, ఈ సమస్యన, ఏదో కారణంగా నిన్ను దేవుణ్ణి నమ్మకుండా చేస్తాడు. టోటల్గా వాడు నిన్ను నరకానికి తీసుకొని వెళ్ళాలని వాడు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటాడని. ఒకవేళ నువ్వు నమ్మినవా, నిన్నెట్లనైనా సరే దేవునిలో నుండి తొలగించాలనే వాడు ప్రయత్నాలు చేస్తుంటాడు. వానికి నచ్చదు. దేవుణ్ణి నమ్మితే మనం ఎక్కడ పరలోకానికి వెళ్తామో అని వాడు నిద్ర లేకుండా పనిచేస్తున్నాడంట. తెలుసా మీకు? ఇప్పుడు మీకు శత్రువు ఉన్నాడు అనుకోండి, శత్రువు ఏం కోరుకుంటాడు? మనం మంచిగా ఉండాలని కోరుకుంటాడా? మనం సంతోషంగా ఉండాలని కోరుకుంటాడా? మనం సుఖంగా ఉండాలని కోరుకుంటాడా? ఏ కష్టాలు రావద్దు వీళ్ళకు, ఏ సమస్యలు రావద్దు, ఏ బాధలు రావద్దు వీళ్ళకు, వీళ్ళు క్షేమంగా ఉండాలని ఏ శత్రువు అయినా ఆలోచిస్తాడా అంటున్నా? అవునా కదా? ఏ శత్రువు ఆలోచించడు. ఇంకేమనుకుంటారు? వాళ్ళు నాశనం కావాలి అని కోరుకుంటాడు ఎప్పుడైనా సరే. కానీ పడుకునేటప్పుడు నిద్రలో కూడా అదే ఆలోచిస్తాడా అంటున్నా? పగలంతా ఆలోచిస్తాడు అనుకుందాం మేలుకున్నప్పుడు, రాత్రి పడుకున్నాక కూడా నిద్రలో కూడా అదే ఆలోచిస్తాడా అంటున్నా? నిద్రలో ఆలోచించరు. ఎప్పుడన్నా కాలాలు వస్తాయేమో, కానీ నిద్రలో ఎక్కువ ఆలోచనలు ఉండే, అన్నీ మర్చిపోయి వండుకుంటాం. కానీ సాతానుడు చూడండి, నిద్ర లేకుండా పనిచేస్తున్నాడు. దేని కొరకు? వాడు మనకు శత్రువు. వాడు కోరుకునేది ఏంటంటే నీ నాశనాన్ని కోరుకుంటున్నాడు. నువ్వు పరలోకం వెళ్ళడం మనకు అసలు ఇష్టమే లేదు. అర్థమైందా? అర్థం కాలేదా? మనం పరలోకం వెళ్ళడం మనకి ఇష్టమే లేదు. వాడి ఉద్దేశం ఏంటి అంటే ఒక్కరిని కూడా పరలోకానికి వెళ్ళనీయను అని వాడు భీష్మించుకున్నాడు. భీష్మించుకొని కూర్చుంటున్నాడు. దేవుణ్ణి తెలుసుకోకుండా అనేక మందిని దేవునికి దూరం చేస్తున్నాడు. పోనీ దేవుణ్ణి నమ్మిన వారైనా ఒకవేళ మంచిగా ఉంటున్నారంటే వీళ్ళు అనేకమైన కారణాలతో మళ్ళీ దేవునికి దూరంగానే ఉంటున్నారు, దేవునికి విరోధంగా పాపం చేస్తూనే ఉంటున్నారు. దేవుని నమ్మిన వారిని ఇంకొక విధంగా పెట్టేశాడు, దేవుని నమ్మని వారిని మరొక విధంగా పెట్టేసి అందరినీ పరలోకం వెళ్ళకుండా చేస్తున్నాడు. వాళ్ళ ఉద్దేశం ఒకటే, ఒక్కరు కూడా పరలోకానికి వెళ్ళకుండా నేను చేస్తాననుకుంటున్నాడు. రెస్ట్ తీసుకోకుండా పనిచేస్తున్నాడు. అమ్మా, రెస్ట్ తీసుకోకుండా పనిచేస్తున్నాడు. వాడే కాదు, వాని సైన్యం అంతా కూడా రెస్ట్ తీసుకోకుండా పనిచేస్తున్నారండి. మనం ఎంతసేపు పని చేస్తాం చెప్పండి? రోజులో ఎంతసేపు చేస్తాం పని? ఎంతసేపు చేస్తాం అమ్మ పని? ఒక 8 గంటలు 9 గంటలు పని చేస్తే మస్తు ఎక్కువ. ఒకవేళ 2 షిఫ్ట్లు చేసామనుకోండి, అమ్మ చాలా అలసిపోతాం. ఇక పని చేసేటప్పుడు కూడా గుర్తుతూనే ఉంటారు ఇక, అవునా కదా? కానీ వాడు ఇప్పటికీ విశ్రాంతి తీసుకోకుండా పనిచేస్తున్నాడంట. విశ్రాంతి తీసుకోకుండా పనిచేస్తున్నాడంట. వాడి దూతలు ఎందుకొరకంటే మనల్ని పరలోకానికి వెళ్ళనీయకుండా, అంటే మనకు కీడు చేయడానికి వాడు ఇంత పని చేస్తున్నాడు. దేవుడు మనకు మేలు చేయడానికి, వాని బారి నుండి మనల్ని తప్పించడానికి, వాని బంధకాలలో నుండి మనల్ని విడిపించడానికి, దేవుడు మనకు మేలు చేయడానికి మాట్లాడితే మనం ఏం చేస్తున్నాము? ఆయన మాటలను పెడచెవిన వింటాము కానీ నమ్మము, వింటాము విశ్వసించము, వింటాము కానీ పాటించము. దయ్యం మనల్ని వినే స్థితిలోనే ఉంచింది కానీ పాటించనీయకుండా అందరినీ కూడా ఒక మాయలో పెట్టేసింది. ఇప్పుడు ఏం కోరుకుంటారు చెప్పండి? జీవమా మరణమా, మేలా కీడా?
ఏం కావాలో దేవుడు కోరుకోమంటున్నాడు. 19వ వచనంలో కూడా ఇలాంటి మాటని, ఇంతకుముందు మనము 11వ అధ్యాయం 26వ వచనం చదివిన మాటని ఇక్కడ కూడా ఉంటుంది. ఒకసారి చదవండి. మీకు 19వ వచనం, 30వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 19వ వచనం. నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. నేను చెప్పాల్సిన మాటలు అన్నీ చెప్తున్నాను. సాక్ష్యంగా ఎవరిని పెడుతున్నాను తెలుసా? భూమిని పెడుతున్నాను, ఆకాశంను పెడుతున్నాను. ఎందుకంటే మనుషులందరూ ఎలాంటి వాళ్ళు? ఎప్పుడు చెప్పినో ప్రభువా మాట మార్చేటోళ్ళు ఉంటారు కనుక దేవుడు ఎవరిని సాక్షులుగా పెడుతున్నాడు అంటున్నా. భూమి మాట్లాడుతుందా? భూమి వింటదా? ఆకాశం మాట్లాడుతుందా? ఆకాశం వింటదా? అంటే అవి వింటాయి, మాట్లాడుతాయి కూడా. దేవుడు యెషయా గ్రంథము 1వ అధ్యాయములో ఏమంటున్నాడు తెలుసా? ఆకాశమా నేను చెప్పే మాటలు ఆలకించు, భూమి నేను చెప్పే మాటలకు చెవియొగ్గు. ఎవరితో మాట్లాడుతున్నారు అక్కడ? దేవుడు భూమి ఆకాశాలతో మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు? మనుషులతోగా మాట్లాడాలి కదా, ఆయన పిల్లలతో మాట్లాడాలి కదా. మళ్ళా సేవకులైనటువంటి ఆకాశముతో భూమితో ఎందుకు మాట్లాడుతున్నాడు చెప్పండి? మనుషులు దేవుని మాట వినడం లేదు. అందుకొరకే దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆకాశముతోను భూమితో మాట్లాడుతున్నాడు. నేను పిల్లలను పెంచి పెద్దవారినిగా చేశాను, కానీ వారు నా మాట వినకుండా నా మీదనే తిరుగుబాటు చేస్తున్నారు. నన్నే నమ్మకుండా వాళ్ళు నన్నే విసర్జించి ఉన్నారు. గాడిదకు తెలుసు దాని యజమానుడు ఎవరు, ఎద్దుకు తెలుసు దాని యజమానుడు ఎవరు. ఒకవేళ బయటకు విడిచిపెట్టిన సాయంత్రం టైంకి వాటి ఇల్లేదో వాటికి తెలుసు కాబట్టి వెతుక్కుంటూ ఇంటికే వస్తాయి. కానీ నా పిల్లలను భూమి మీదకి పంపిస్తే వాళ్ళ ఇల్లునే మర్చిపోయారు. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళి వచ్చాము, మా త్రోవ మర్చిపోయినాం అనుకో, ఎక్కడికి వెళ్తాం? ఇప్పుడు త్రోవ తప్పిపోతే ఎక్కడికి వెళ్తాం అంటున్నా? తప్పిపోతాం కదా, మా ఊరికి వెళ్ళాం కదా. పరలోకం నుండి ఈ భూమి మీదకి వచ్చినటువంటి నా ప్రజలు తిరిగి పరలోకానికి రావాలన్న ఆలోచన మర్చిపోయారు. గాడిదకున్నటువంటి జ్ఞానము, ఒక ఎద్దుకున్నటువంటి జ్ఞానము, పశువులకు ఉన్నటువంటి జ్ఞానం ఈనాడు మనుషులకు లేదు. కోల్పోయారు అన్న మాట దేవుడు బాధపడుతున్న మాట వినడం లేదని దేవుడు బాధపడుతూ ఆకాశంతో భూమితో మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆలోచించండి. దేవుడు పడే బాధ ఈనాడు మనుషులు అర్థం చేసుకోవడం లేదు. మనం పాపం చేస్తుంటే దేవుడు పరలోకములో ఉండి ఆనందిస్తున్నాడు అనుకుంటున్నారా? ఆయన ఎంత బాధపడుతున్నాడో ఈనాడు మనుషులకు అర్థం కావట్లేదు. ఆయన ఎంత బాధపడుతున్నాడో ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? అగ్నిగుండానికి వెళ్ళి అగ్నిలో కాలుతుంటే ఆ బాధను అనుభవిస్తున్నప్పుడు, నేను పాపం చేసినప్పుడు పరలోకంలో ఉన్న దేవుడు కూడా ఇంత బాధపడ్డాడని నా విషయమై అని నీకు అప్పుడు అర్థమవుతుంది. కానీ అర్థమైనా కానీ ప్రయోజనము ఉండదు. నువ్వు అప్పుడు మారినా కానీ నీకు అవకాశము ఉండదు. ఎప్పుడు అవకాశం అంటే బ్రతికున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడే నువ్వు మారాలి తప్ప, నేను చనిపోయిన తర్వాత నేను మారుతానంటే ధనవంతుడు మారాడు కానీ దేవుడు విడిపించాడా? క్షమించాడా? శిక్షను తప్పించాడా? ఆయన కోరుకుంటున్న చిన్న కోరిక భూమి మీద, దానికంటే చిన్న కోరిక ఇంకేం లేదండి నాకు తెలిసి. ఏదైనా ఉందా చెప్పండి? ధనవంతుడు కోరుకున్న కోరిక ఎంత పెద్దది చెప్పండి? ఎంత చిన్నది? ప్రపంచంలో దానికంటే చిన్న కోరిక ఏదైనా ఉంటే నన్ను అడగండి. ఏం కోరుకున్నాడు ఆయన? లాజరు చిట్టుకున్న వేలు కొనను నీటిలో ముంచి చుక్క నీరు అడుగుతున్నాడు. ఎంత పెద్ద కోరిక చెప్పండి? ప్రపంచంలో దీనికంటే చిన్న కోరిక లేదు. ఇంత చిన్న కోరికనే దేవుడు అంగీకరించడం లేదంటే మీరు ఆలోచించండి. చనిపోయిన తర్వాత ఎలుగెత్తి ఏడుస్తున్నాడు. 3600 సంవత్సరాల నుండి పశ్చాత్తాప పడుతూనే ఉన్నాడు, ఏడుస్తూనే ఉన్నాడు, కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు. నో క్షమాపణ. ఇంతగా పట్టించుకునే నాదుడే ఉండడు. ఎందుకనంటే భూమి మీద నువ్వు దేవుని మాట వినకపోతే నువ్వు చనిపోయిన తర్వాత వద్దన్న దేవునికి ప్రార్థన చేస్తావు, దేవుడు మాత్రము
వినడుగాక వినడు. నువ్వేం చేస్తావో దేవుడు కూడా నీకు అదే చేస్తాడంట. నువ్వు ఎట్టి కొలతతో కొలుస్తావో దేవుడు నీకు అదే కొలతతో కొలుస్తాడంట. నువ్వు చేసిందే నీ నెత్తి మీదకి వస్తుంది. ఆయన న్యాయాధిపతి. ఆయన ఎవరికి పక్షపాతం చూపాడు. నమ్ముకున్న వాళ్ళైనా నమ్మని వాళ్ళైనా నీ క్రియలకు తగినట్లుగానే జీతం ఇస్తాడు. నువ్వు మంచిగా బ్రతికితే పరలోకం ఇస్తాడు. ప్రభువుని నమ్ముకొని. ప్రభువుని నమ్మలేవనుకో నువ్వు మంచిగా బ్రతకలేవు, నువ్వు పరలోకాన్ని సంపాదించుకోలేవు, అసాధ్యం. అందుకొంకే యేసు లేకుండా నువ్వు ఏదైనా సంపాదించుకోవచ్చు. ఉద్యోగం సంపాదించుకోవచ్చు, ఆస్తులను సంపాదించుకోవచ్చు, బంగారం ఏదైనా సంపాదించుకోవచ్చు యేసు లేకుండా. కానీ పరలోకం యేసు ప్రభు లేకుండా మాత్రం మనము సంపాదించుకోలేము. కాబట్టి ఇప్పుడు కోరుకోనండి, ఎవరు కావాలో ఏది కావాలో. ఏం కావాలని కోరుకుంటారు చెప్పండి. 4 విషయాలు చెప్పాను. ఇప్పుడు ఏం కావాలో మీరు కోరుకోనండి. ఇప్పుడు 5వ విషయం. ఓపిక ఉందా? సమయం కరెక్ట్ అయిపోయింది. జస్ట్ 5 నిమిషాల్లో టక్క చూపిస్తాను. 2-3 మాటలు తీయండి. ఓకే. రోమీలోకి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం, రిఫరెన్స్ రాసుకోనండి. రోమీలోకి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో మీరు మొదటి నుండి కొన్ని మాటలు రాసుకోనండి. మొదటి వచనం నుండి 15వ వచనం వరకు మీరు, లేదా 10వ వచనం వరకు మీరు రాసుకోనండి. అక్కడ దేవుడు అంటున్నాడు, నువ్వు శరీర సంబంధిగా జీవిస్తావా, ఆత్మ సంబంధిగా జీవిస్తావా? అమ్మ, దేవుడు ఏమంటున్నాడు? శరీర సంబంధిగా జీవిస్తావా, ఆత్మ సంబంధిగా జీవిస్తావా అని దేవుడు నిన్ను అడుగుతున్నాడు. శరీర సంబంధిగా జీవిస్తే నువ్వేమైపోతావు అంటున్నాడు. శరీర సంబంధిగా ఒకవేళ నువ్వు ఉంటే ఏమంటున్నాడు తెలుసా? శరీరానుసారమైన మనసు అది మరణము అన్న మాట దేవుడు చెప్పాడు. ఆత్మానుసారమైన మనసు జీవమును కలగజేస్తుంది అన్నమాట దేవుడు రాయించాడు. కాబట్టి ఒకసారి ఆలోచించండి. శరీర సంబంధి అయిన వాడు దేవుని మాట వినడంట, వినజాలడు అన్న మాట కూడా వ్రాయబడింది. అదే ఆత్మ సంబంధి ఏం చేశాడంట? దేవుని మాట ఖచ్చితంగా వింటాడు, దేవుని మాట ఖచ్చితంగా పాటిస్తాడు అన్నమాట బైబిల్లో వ్రాయబడింది. ఓకే, శరీర సంబంధిగా జీవిస్తావా, ఆత్మ సంబంధిగా జీవిస్తావా? అదే ప్రకారంగా యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుకుంటే అక్కడ 2 సందర్భాలు ఉంటాయి. 9వ వచనంలో 10వ వచనంలో ఒకసారి త్వరగా చదవండి. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనక పాపము చేయజాలడు. ఎవరంట వీళ్ళు? దేవుని సంబంధులంట. వీళ్ళు ఎవరు సంబంధులు? ఇప్పుడు మనం ఏ సంబంధాల గురించి తెలుసుకున్నాం ఇంతకుముందు? ఆత్మ సంబంధివా, శరీర సంబంధివా? అంటే ఆత్మానుసారంగా జీవిస్తావా, శరీర సంబంధిగా జీవిస్తావా అనేది 5వ ప్రశ్న. ఇప్పుడు 6వ ప్రశ్న ఏంటిదంటే, నువ్వు దేవుని సంబంధివా లేదా దుష్టుని సంబంధివా అన్న సందర్భాలు మనం తెలుసుకుంటున్నాం. ఎవరి సంబంధివి నువ్వు? ఎవరికి సంబంధివా అంటున్నా? నువ్వు దేవుని సంబంధివా, దుష్టుడు అంటే సాతాను యొక్క సంబంధివా? ఎవరు సంబంధివి అని దేవుడు మనల్ని అడుగుతున్నాడు. ఒకవేళ నేను దేవుని సంబంధిని అని అంటే, దేవుని సంబంధి ఏం చేస్తాడో తెలుసా? దేవునికి సంబంధించిన వారు ఏం చేస్తారో తెలుసా? దేవుని పిల్లలైనటువంటి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? మారు మనసు పొందుతారు, ప్రభును సొంత రక్షకునిగా అంగీకరిస్తారు, పాప క్షమాపణ పొందుతారు. పాప క్షమాపణ పొంది పాపము చేయరు అన్న మాట అన్నాడు. దేవుని మూలంగా పుట్టాడు గనక పాపము చేయజాలడు అన్న మాట కూడా వ్రాయించాడు. ఇప్పుడు పాపము చేసేవారు దేవుని సంబంధులా, దయ్యం సంబంధులా? ఎవరి సంబంధులు? అర్థమైందా? ఒకవేళ దేవుని సంబంధి అయిన వాడు పాపము చేశాడంటే వాడు దేవుని సంబంధి కాదుగా. ఒకవేళ పొరపాటున దేవుని సంబంధి అయిన వాడు ఒకవేళ పొరపాటున పాపం చేస్తే ఏం చేస్తాడంటే తెలుసా? పొద్దున చెప్పాను అక్కడ చిదురుపలు, పొరపాటున ఒకవేళ పాపము చేస్తే వెంటనే క్షమాపణ పొందుతాడంట.
మనసులో ఎలాంటి కల్మషం ఉండదు, ఎలాంటి కక్షలు ఉండవు, ఎలాంటి భేదములు ఉండవు, ప్రేమ తప్ప ఏముండయంట. వీళ్ళోరు దేవుని సంబంధం. మళ్ళీ దుష్టుని సంబంధం ఎలా ఉంటుంది చదవండి కింద వచనంలో 10వ వచనం. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగింపని ప్రతి వాడును, తన సహోదరుణ్ణి ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కారు అన్నమాట. ఏమంటున్నాడు ఇక్కడ? పాపము చేసేవారు దేవుని సంబంధులు కారు. ఎవరి సంబంధులు అని తెలుసుకున్నాం? దయ్యం సంబంధులు అని తెలుసుకున్నాం. పాపము చేయని వారే దేవుని సంబంధులు అన్నమాట మనం తెలుసుకున్నాం. మళ్ళీ ఇంకా దుష్టుని సంబంధులు ఎవరని అంటే పాపం చేసేవాడే దుష్టుని సంబంధి. రెండవ మాటగా దాంట్లోని నీతిని జరిగింపని వాడు కూడా అపవాది సంబంధి, అంటే దయ్యం సంబంధులే అని రాయబడింది. ఇంకా తన సహోదరుని ప్రేమింపని వారు కూడా, తన సహోదరిని ప్రేమింపని వారు కూడా ఎవరి సంబంధులంట? అర్థమైందా? అర్థం కాలేదా? ఎవరి సంబంధులంట? ఎవరిని ప్రేమించకపోతే దుష్టుల సంబంధులంట. ఆలోచించండి. మీరు గనక ఇప్పుడు పురుషులు ఉన్నారనుకో, ఎలా ప్రేమించాలి? ఎవరిని ప్రేమించాలంటే సహోదరులను ప్రేమించాలంట. ఇప్పుడు స్త్రీలు ఉన్నారనుకో, మీరు కూడా ఏం చేయాలంట? ఒకరినొకరు ప్రేమించాలంట. ఎలా ప్రేమించాలని దేవుణ్ణి అడిగితే, క్రీస్తు సంఘమును ప్రేమించినంతగా మీరు ఒకరినొకరు ప్రేమించాలని దేవుడు చెప్పాడు. సంఘమును యేసు ప్రభు ఎంత ప్రేమించాడు? ప్రాణం ఇచ్చేంతగా ప్రేమించాడు. ఇప్పుడు ఒకరినొకరు ఎలా ప్రేమించాలి? లోక సంబంధమైన ప్రేమ కాదు, దైవ ప్రేమ. ఈ దైవ ప్రేమ ఎలా కలిగి ఉండాలంటే ఒకరికొరకు ఒకరు ప్రాణం ఇచ్చేంతగా ప్రేమించాలి. అలా ప్రేమించని వాళ్ళు ఎవరంట? ఎలా ఉంటావో దేవుడు కోరుకోమంటున్నాడు. దేవుని సంబంధిగా ఉంటావా, దుష్టుని సంబంధిగా ఉంటావా? కిందికి వచ్చేసరికి కయ్యను ఉదాహరణగా మన ముందు పెట్టాడు. కయ్యను ఎవరి సంబంధి? దుష్టుని సంబంధి వాడు అని కయ్యను గురించి వివరణిస్తున్నాడు. సమయం లేదని చెప్పట్లేదు, ఆలోచించండి. మనము నీతిని జరిగించాలి, సహోదరులను ప్రేమించాలి, పాపము చేయకుండా బ్రతకాలి. ఇలా బ్రతుకుతేనే దేవుని సంబంధులం. దేవుని సంబంధి అయిన వాడు ఇంకేం చేస్తాడు? దేవుని నమ్ముతాడు, ఆయన మాటను విశ్వసిస్తాడు, పాప క్షమాపణ పొందుతాడు, దేవుని మూలంగా మరలా నూతనంగా జన్మిస్తాడు. ఎలా? లోకంలో కాదు, క్రీస్తులో నూతనంగా జన్మిస్తాడు పరలోకం కొరకు. ఇంకా దేవుని సంబంధి అయిన వాడు ఇంకెలా ఉంటాడంటే తెలుసా? 5వ అధ్యాయంలో చివరి మాటలు చెప్తుంటాడు, తన్ను తాను భద్రము చేసుకుంటాడంట. ఎలా భద్రం చేసుకుంటాడు? కొన్ని పురుగులు ఉంటాయండి, అవి తమను తాము కాపాడుకోవడానికి రక్షణ కవచాలను ఏర్పాటు చేసుకుంటాయి. మీకు తెలుసు, ఇప్పుడు చెప్తే సమయం లేదు కానీ వాటిని అవి రక్షించుకోవడానికి కవచాలను ఏర్పాటు చేసుకుంటాయండి. అర్థమైందా? ఇప్పుడు మనము కూడా లోకము నుండి, పాపము నుండి, సాతాను నుండి తప్పించుకోవడానికి వాక్యము ద్వారా ఒక కంచు కోటను నిర్మించుకొని సర్వాంగ కవచముగా సాతానుడు మనల్ని ముట్టకుండా ఈ యొక్క ఆయుధాన్ని అరికాలను మొదలుకొని తల వరకు నిలువెల్లా ధరించుకొని సాతానుడు మనల్ని ముట్టకుండా మనల్ని మనం ఏం చేసుకుంటామంట? భద్రము చేసుకుంటామంట వాక్యము ద్వారా. అలా ఉంటే దేవుని సంబంధి అంటున్నాడు. అర్థమైందా? ఓకే. ఇంకొక మాట కూడా మత్తయి సువార్తలో 27వ అధ్యాయములో 17-18 వచనంలో కూడా అక్కడ పిలాతు గారు అడుగుతారు, మీరు యేసును కోరుకుంటారా లేదా బందిపోటు దొంగ అయినటువంటి హంతకుడైన బరబ్బను కోరుకుంటారా అంటే వాళ్ళందరూ ఎవరిని కోరుకున్నారు? యేసు ప్రభువును కోరుకోలేదు, రక్షించేవాణిని కోరుకోలేదు, కానీ దోచుకునే వాణినే కోరుకున్నారండి. బరబ్బాను మాకు విడిపించండి, యేసును చంపేయండి అంటున్నారు. అర్థమైందా? ఈనాడు లోకం అలానే ఉందండి. ఇప్పుడు మనం కూడా ఏం చెప్తాము? ఏం కావాలి అని అంటే మనం కూడా ఏం చెప్తాము? ఇప్పుడు ఏం కోరుకుంటామని చెప్తున్నాం? దేవుణ్ణి కోరుకుంటారా, దయ్యాన్ని కోరుకుంటారా అంటే ఎవరిని కోరుకుంటామని చెప్పాము? దేవుణ్ణే కోరుకుంటామన్నాము. కానీ మన క్రియల్లో ఏం కోరుకుంటాము? దయ్యాన్నే కోరుకుంటాము.
మేలు కావాలి, దీవెన కావాలా, నీకు శాపం కావాలంటే పైకి మాత్రం ఏం చెప్తాం? మన క్రియలు ఏం చేస్తాయి? శాపమును కోరుకునేటట్లే ఉంటాయి. మూడో మాటగా నీకు జీవం కావాలా, మరణం కావాలంటే మనం ఏం కోరుకుంటాము? జీవంను కోరుకుంటాము. కానీ మన క్రియలు ఎలా ఉంటాయి? మరణమును కోరుకునే విధంగా ఉంటాయి. నీకు మేలు కావాలా, కీడు కావాలా, దేన్ని కోరుకుంటావో తెలుసుకొని ఆయన అంటే మేలే కావాలని చెప్తాము. కానీ మనము కీడు కోరుకునేటట్లు మన క్రియలు ఉంటాయి. ఐదో మాటగా ఏం తెలుసుకున్నావు? నువ్వు ఆత్మ సంబంధిగా జీవిస్తావా లేదా శరీర సంబంధిగా జీవిస్తావా అని అంటే నేను ఆత్మ సంబంధిగానే జీవిస్తానని అనుకుంటాం. కానీ మనం జీవించే విధానం ఎలా ఉంటుంది? శరీర సంబంధంగానే ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ యోహాన్ గారు రాసినటువంటి మొదటి పత్రికలో కూడా తెలియజేసిన ప్రకారంగా నువ్వు దేవుని సంబంధిగా ఉంటావా, దయ్యం సంబంధిగా ఉంటావా అంటే నేను దేవుని సంబంధిగానే ఉంటానంట. మన క్రియలు మాత్రం ఇవి దయ్యం సంబంధులే అన్నట్టుగా ఉంటాయి. అవునా కదా? దయ్యానికి తెలుసు, అర్థమైందా? దయ్యానికి తెలుసు దాని పిల్లలు ఎవరు, దేవుని పిల్లలు ఎవరు. అందుకొరకే ఒక సందర్భంలో సేవకులు వాక్యాన్ని చెప్పడానికి వెళ్తున్న సందర్భంలో పౌలు గారు కూడా వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్తున్న సందర్భంలో మాట్లాడుతున్న సందర్భం పౌలు శీలలు వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు అని దయ్యమే చెప్తుంది. యేసు ప్రభును చూసి నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడవు అని అంటుంది. దేవుని సేవకులు ఎవరో తెలుసు, దానికి దేవుని కుమారులు ఎవరో కూడా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచించుకోవాలి. ముగింపులో ఉన్నాం. 2 మాటలు ఉన్నాయి, అవి త్వరగా అని చెప్పేసి ముగించేస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 46వ వచనం ఒకసారి చదవండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 46వ వచనం. వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. మీరు ఇంకేం కోరుకుంటారు? మళ్ళీ దేవుడు 2 చెప్తున్నాడు. నిత్య జీవము కావాలా, నిత్య శిక్ష కావాలా అని అంటున్నాడు. దేవుడు ఇంకేం అడుగుతున్నాడు? నిత్య జీవము కావాలా, నిత్య శిక్ష కావాలా అని అడుగుతున్నాడు. మరలా ముందుకు వచ్చినట్టయితే ఇదే అధ్యాయములో 34వ వచనము కానీ 41వ వచనం కానీ మీరు రాసుకోనండి. అక్కడ దేవుడు మాట్లాడుతున్న సందర్భం ఏంటిదంటే, ఫస్ట్ మనం 34వ వచనం చదువుకుందాము. యేసుక్రీస్తు ప్రభుల వారు తన మహిమతో కూడా తన దేవదూతలతో అంటే తన దూతలతో తన మహిమతో కూడా 2వసారి ప్రత్యక్షమైనప్పుడు అందరికీ తీర్పు తీర్చే సమయములో ఆయన ఏం మాట్లాడతాడో ఆ విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అంత్య తీర్పు అని అంటారు. అంత్య తీర్పులో దేవుడు మాట్లాడే మాటలు ఇవి. ఆ విషయాలను ఇక్కడ రాయిస్తున్నాడు దేవుడు. ఏమని చెప్తున్నాడో చూడండి. 34వ వచనంలో అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అన్న మాట ఇక్కడ దేవుడు వ్రాయిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువులో 2వసారి ప్రత్యక్షమైనప్పుడు భూమి మీద ఉన్న వారందరినీ కూడా యేసు ప్రభు సన్నిధికి దేవదూతలు తీసుకొని వస్తాయంట. అప్పుడు గొర్రెలలో నుండి మేకలను వేరుపరిచినట్టుగా ఇప్పుడు దేవదూతలు ఏం చేశాయంట, ఒక సైడు మేకలను ఉంచుతాయంట, ఒక సైడు గొర్రెలు ఉంచుతాయంట. ఇప్పుడు యేసు ప్రభు గొర్రెలు అనగా పరిశుద్ధులైనటువంటి వారితో మాట్లాడుతున్న మాట. గొర్రెలంటే పరిశుద్ధులు అని అర్థం చేసుకోవాలి, దేవుని పిల్లలు అని అర్థం చేసుకోవాలి. ఆ దేవుని పిల్లలైన పరిశుద్ధులతో యేసు ప్రభు మాట్లాడుతున్న మాట, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన ఈ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకొనండి, ఈ పరలోకం మీదే అని చెప్తాడంట. అంటే సిద్ధపరచబడిన పరలోకం కావాలా, రెండవది సిద్ధపరచబడిన నిత్య నరకము కావాలా. అదే మాట చివరి మాటలో చెప్తున్నాడు. వీరు నిత్య శిక్షకును వీరు నిత్య జీవమునకును పోవుదురు అన్నమాట. గొర్రెలు అనే నీతిమంతులు నిత్య జీవము కొరకు
వాళ్ళు వెళ్తారు, నిత్య జీవాన్ని సంపాదించుకుంటారంట. మేకలని పాపాత్ములు నిత్య నరకాన్ని సంపాదించుకుంటారంట. ఇప్పుడు ఏం కావాలో మీరు కోరుకునండి. ఇక్కడ 41వ వచనంలో దేవుడు చెప్తున్న మాట ఒకసారి చూడండి. 41వ వచనంలో, అప్పుడు ఆయన ఎడమ వైపు ఉన్న వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అన్న మాట మనకి ఇక్కడ కనబడుతుంది. ఇప్పుడు మనం ఏం కావాలో నిర్ణయము తీసుకోవాలి అని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు నిర్ణయము ఎవరికి వదిలేస్తున్నాడు తెలుసా? బలవంతంగా ఇదే తీసుకోండి అని దేవుడు చెప్పట్లేదు. మీకు ఏది నచ్చుతుందో అదే కోరుకోనండి అన్న మాటలు ఎన్ని చెప్పాను? ఎన్ని చెప్పాను? నిజ దేవుణ్ణి సేవిస్తారా? నిజ దేవుళ్ళు కాని వారిని సేవిస్తారని మొదటిగా తెలుసుకున్నాం. రెండో మాటగా దీవెన కావాలా, శాపము కావాలా తెలుసుకున్నాం. మూడో మాట జీవము కావాలా, మరణము కావాలా నేర్చుకున్నాం. నాలుగవ మాట మేలు కావాలా, కీడు కావాలా నేర్చుకున్నాం. ఐదో మాట శరీర సంబంధిగా ఉంటావా, ఆత్మ సంబంధిగా ఉంటావా. ఆరో మాట దేవుని సంబంధిగా ఉంటావా, దుష్టుని సంబంధిగా ఉంటావా. ఏడో మాటనా ఆరో మాట ఆరో మాట ఏడో మాట యేసుక్రీస్తు కావాలా, బరబ్బా కావాలని కోరుకున్నారు కదా, అది ఎగ్జాంపుల్గా చెప్పాను. లాస్ట్ మాట ఏం చెప్పాను నేను? నిత్య జీవము కావాలా, నిత్య శిక్ష కావాలా, లేదా సిద్ధపరచబడిన పరలోక రాజ్యం కావాలా, లేదా సిద్ధపరచబడిన నిత్యాగ్నిగుండము లేదా నరకము కావాలా. కోరుకోమని దేవుడు మనకు వదిలేశాడు. నిర్ణయం మీ చేతిలోకి వదిలేశాను. మీరే నిర్ణయించుకోండి. ఇక పరలోకం కావాలా, నరకం కావాలా, దేవుడు కావాలా, దయ్యం కావాలా. ఇప్పుడు దేవుడు నిర్ణయం మనకు వదిలేశాడు. ఇప్పుడు ముళ్ళు మన ఎదుట ఉంచబడింది. ముళ్ళు ఎవరి ముందు ఉంది? మన ముంగట ఉంది. కాలు వేయాలా వద్దని ఎవరు నిర్ణయించుకోవాలి? ఇప్పుడు మనమే నిర్ణయించుకోవాలి. కాలు వేస్తే ఏం జరుగుతుందో తెలుసు, కాలు వేయకపోతే కూడా ఏం జరుగుతుందో కూడా మనకు తెలుసు. కాబట్టి మంచి నిర్ణయం తీసుకుందాం, నిజ దేవుణ్ణి నమ్ముదాం, నిజ దేవుడు చెప్పినట్టుగా మేలైన దాన్ని మనం ఎంచుకుందాం. అలా ఎంచుకొని నరకాన్ని తప్పించుకొని పరలోకాన్ని సంపాదించుకోవాలని కోరుకుంటూ ఈ చిన్న మాటలు దేవుడు దీవించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఈ చిన్న మాటలు దేవుడు దీవించుగాక. ఆమేన్.